అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ పిఎం శ్రీను ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించాలన్నారు. విద్యా బోధన బాధ్యతను అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కు ఇవ్వాలన్నారు. విద్యా వాలంటీర్లకు నిర్ణయించిన వేతనాలను అదనంగా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కు చెల్లించాలన్నారు. 6 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రైవేట్ స్కూల్స్ నడపడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదన్నారు. ఐసిడిఎస్ సంబంధం లేని బిఎల్ఓ తదితర అదనపు పనులను అంగన్వాడీ టీచర్లకు రద్దు చేయాలన్నారు. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు. అదే రకంగా అంగన్వాడీలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, బిఎల్ఓ లాంటి అదనపు డ్యూటీలన్నీ రద్దు చేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్లతోని రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సిఐటియు ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ఆలోచిస్తున్నది. నూతన విద్యా విధానం పేరుతోని ఇప్పటిదాకా అంగన్వాడీ టీచర్ చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా విద్యా వ్యవస్థకు అప్పయ్యప్పాలని, ప్రైమరీ స్కూళ్లకు అప్పయ్యప్పాలని చెప్పి కుట్రలు పన్నుతున్నారు. మరి ఇంతకాలము 50 సంవత్సరాల పాటు అనేక చాకరీ చేసిన వాళ్లకు వేతనాలు పెంచకుండా కొత్తగా వచ్చినటువంటి నిధుల్ని ఇలా విద్యాశాఖకు అప్పయ్యప్తున్నారు. అక్కడ ఇప్పటికే విద్యాశాఖలో అనేక పనులు ఉన్నాయి. మరి అంగన్వాడీ చేస్తున్నటువంటి పనులు అంగన్వాడీకే ఇవ్వాలని చెప్పి ఇలా సిఐటియు తరఫున, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడం ద్వారా ఇలా టీచర్లు, హెల్పర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే రకంగా ఫోటో క్యాప్చర్ పద్ధతి పేరుతోని కూడా ఇలా లబ్ధిదారులకు అంగన్వాడీ సేవలను దూరం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. కేవలము కార్పొరేట్ శక్తులకు, ఇస్కాన్ లాంటి సంస్థలకు అప్పయ్యప్పాలని ప్రభుత్వం యొక్క కుట్ర. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం పేరుతోని ఇస్కాన్ లాంటి సంస్థలకు తీసుకొస్తుంది. అంటే నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యము కార్పొరేట్ శక్తులు బతకాలి తప్ప సాదాసీదా ప్రజలు బతికేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈ పథకాలన్నీ కూడా పిఎం శ్రీ గాని, అదే రకంగా ప్రీ ప్రైమరీ స్కూల్ గాని ఇవన్నీ అంగన్వాడీకే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం దిగిరానట్టయితే మేము ప్రజల్ని కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం.